నాకు డౌట్ కాంగ్రెస్ పార్టీ గనక పొరపాటున రేపు అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ మీదన ఏదో ఒక సాకు చెప్పి బ్యాన్ పెట్టిచ్చేసి అవసరమైతే న్యాయమూర్తుల్ని కూడా ఎవరైతే వామపక్ష భావజాలకి న్యాయమూర్తుల్ని ఆ ప్యానెల్లోకి సెట్ చేయించేసేసి దాన్ని ఓకే చేస్తూ ఏ రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది అదే, పాకిస్తాన్లో జరిగింది అదే, శ్రీలంకలో జరిగింది అదే, నేపాల్లో జరిగింది అదే. వాస్తవంగా మన 2019 ఎలక్షన్స్కి ముందు భారతదేశంలో కూడా ఇట్లాంటి ప్రయోగం చేశారు. కానీ మోడీ స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ప్లస్ అధికారంలో ఉన్నాడు కాబట్టి కంట్రోల్ చేయగలిగాడు. లైక్ అప్పట్లో రఫేల్‌ని అడ్డుపెట్టి కొట్టాలని చూశారు. అంతకుముందు మోడీ మీదన గోద్రా ఇన్సిడెంట్‌ని అడ్డం పెట్టేసేసి నిషేధం పెట్టాలని చూశారు. బీజేపీని బ్యాన్ చేయాలని చూశారు. అట్లాగే ఆర్ఎస్ఎస్‌ని బ్యాన్ చేయాలని చూశారు. దానికి ఒక సాకుగా చూపించినటువంటిది ఒకటి మోడీ మీదది. రెండవది మాలేగావ్ లాంటి పేలుళ్ళని తీసుకొచ్చేసేసి సాధ్వి, ప్రాచి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి హిందుత్వ తీవ్రవాదం పెరుగుతుందంటూ దానికి కారణం ఆర్ఎస్ఎస్ అని చెప్పించి తద్వారా ఆర్ఎస్ఎస్ బ్యాన్ ద్వారా బీజేపీ బ్యాన్ చేసి దేశంలో ఇక హిందుత్వ శక్తులను అణచివేయడంతో పాటుగా కాంగ్రెస్కి ఎదురులేని పని చేయాలనుకున్నారు అప్పుడు. కానీ లీగల్ ఫైట్తో పాటుగా అన్ని రకాల యుద్ధము చేసిన భారతీయ జనతా పార్టీ నిలబడింది. రాబోయే రోజుల్లో అది వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బంగ్లాదేశ్లో 2/3 వంతు మెజార్టీతో గెలిచింది హసీనా. 2/3 వంతు చక్కగా ఎన్నికలు జరిగినాయి. ప్రజలందరూ క్యూలు కట్టి ఓట్లేశారు. అట్లాంటి హసీనాని అమెరికాతో చెప్పించి అక్కడ ఉన్నటువంటి సైనికాధికారులను తమ చెప్పు చేతలో పెట్టుకుని హసీనా బంధువులైన సైనికాధికారులు కూడా వాళ్లే హసీనాని ఇక్కడికి పంపించేసి యూనస్ని అక్కడికి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఫిబ్రవరిలో అక్కడ ఎలక్షన్స్ అట. ఫిబ్రవరి 12 బంగ్లాదేశ్ ఎలక్షన్స్ అట. ఈ అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేసేశారు. అంటే హసీనా పార్టీ పోటీనే చేయకూడదు. వీళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా ఆ కోర్టులో జడ్జీలు కూడా అవతల వాళ్ళకే అమ్ముడుపోయి ఉంటున్నారు. ఈవిడికి ఉరిశిక్షలు కూడా వేసేసారు. కాబట్టి ఇంకేం జరుగుతుంది అక్కడ? లేదు అక్కడ. అంటే ఇక ఎవరై అంటే ఇంతకుముందు అవామీ లీగ్ ప్రత్యర్థిగా ఉన్నటువంటి పార్టీ ఆవిడ, వాళ్ళ పార్టీ ప్లస్ ఈ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చేటటువంటి ఈ యూనస్ బ్యాచ్ సెట్ చేసేటటువంటి వాళ్ళు ఉండేది. రేపు మాపో యూనస్ దేశాధ్యక్షుడు అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ ప్రభుత్వాన్ని పెట్టేసి టోటల్గా అలాంటి ప్రభుత్వాన్ని, అంటే అది సోరోస్ బ్యాచ్ ప్రభుత్వం రాబోతుంది అక్కడ.